ఈరోజు తెల్లవారుజామున మక్తల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మహాదేవప్ప ఎరుకుల కులానికి ఆ సామాజిక వర్గం అది ఎస్టీలో వస్తుంది. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా బరిలో ఉండి గెలుస్తామనే ధీమాతో నిన్న డీకే అరుణ గారి ఒక ర్యాలీలో పాల్గొని ఇంటికి వచ్చిన తర్వాత తన భార్యతో నేను గెలుస్తాను, కానీ గెలిస్తే నన్ను చంపేస్తా అంటున్నాడు, బెదిరిస్తా అంటున్నాడు, కొడతా అంటున్నాడు అనేటటువంటి ఒక మాట మహాదేవప్ప తన భార్యతో చెప్పినటువంటి విషయము బయటకు వచ్చింది. మహాదేవప్ప భార్య పొద్దున 6:30కు ఇటు మీడియాతోని ఇటు డీకే అరుణ గారితో మాట్లాడి నా భర్త తప్పకుండా నేను గెలుస్తా, గెలిచిన తర్వాత నన్ను చంపుతారు అని భయముగా ఉంది, ప్రజలందరూ నాకు ఓటేస్తారు, కానీ ఓటేసినట్టు కూడా నేను గెలిచిన తర్వాత నన్ను చంపేస్తా అంటున్నాడు, ఏం చేయాలి నాకు తోచట్లే అని చెప్పి పండుకున్నాడు. ఎర్లీ మార్నింగ్ లేచి అతను సూసైడ్ చేసుకున్నాడు. ఈ విషయము తన భార్య మీడియా ముందు, అదేవిధంగా డీకే అరుణ గారు ఎంపీ గారికి చెప్పారు. మా కార్యకర్త కూడా అక్కడ పోయినప్పుడు అక్కడ ఆమెతో మాట్లాడినప్పుడు ఇదే మాట చెప్పింది. ఈ మాట చెప్పిన తర్వాత మేము హాస్పిటల్లో పోయినప్పుడు పోస్ట్మార్టం దగ్గరికి, పోస్ట్మార్టం ఇంకా చేయకముందు మాకు తెలిసిన విషయం ఏంటంటే అక్కడ స్థానిక పోలీసు వాళ్ళ అమ్మాయిని పిలిపించి అక్కడ ఇంటి దగ్గర బయట వాళ్ళు రాసి ఇట్నే ఒక రాసి కంప్లైంట్ చేయని చెప్పి ఆమె బాధతో ఉండి వాళ్ళు ఏం పోలీసు వారే కదా వాళ్ళని నమ్మి రాసి ఆమె సంతకం పెట్టి వాళ్ళ మమ్మతో సంతకం పెట్టించింది. ఈ మాట ఆమె కూడా మీడియా ముందు పోలీసు డిఎస్పీల ముందు చెప్పింది. ఆమె ఇంత ఘోరంగా పోలీసు ప్రవర్తిస్తారంటే మేము ఊహించలేము. ఒక అమాయక ప్రాణము ఒక యువకుడు 40-45 సంవత్సరాల యువకుడు ప్రాణం పోతే నిర్దయంగా ఈరోజు పోలీసు అక్కడ చేసినటువంటి ఒక ఏదైతే పని ఉందో ఇది నిజంగా యావత్ పోలీసు ఫోర్స్కు అది ఒక అవమానకరమైనటువంటి సంఘటన. ఆమె చెప్పినట్టు రాస్తే వేరే మాట ఉంటుంది. నేను డీకే అరుణ గారు మా పార్టీ నాయకులందరూ కూడా పూల బాలరాజు గారు మాజీ ఎమ్మెల్యే, మా నామరావు గారు సీనియర్ నాయకులు, కొండయ్య అక్కడ ఉండి డిఎస్పీ గారి ముందు మళ్ళీ ఏ అమ్మాయి అయితే రాసిందో అని పిలిపించినాం మనం. ఆ అమ్మాయి డిఎస్పీ ముందు చెప్పింది, నాకు తెలియదు సార్, ఒక కాగితం ఇచ్చి ఇటు రాయమ్మా అంటే రాసిన సార్ అన్నది. ఆమె దుఃఖంలో ఉన్నది, తండ్రి చనిపోయిండు, ఏది రాయమంటే రాస్తుంది తప్పకుండా. మేము చెప్పినాము పోలీసుకు అది ఎఫ్ఐఆర్ తప్పు, ఎఫ్ఐఆర్ దాన్ని మార్చాలి, సెక్షన్స్ మార్చాలి, బాధితుల మీద యాక్షన్ తీసుకోవాలి. ముఖ్యమంత్రి జిల్లాలో నేను చెప్పినట్టు నడుస్తుంది ఇక్కడ అంటే ఇది నడుస్తుంది ప్రజాస్వామ్యం. ఈరోజు నువ్వు ఉంటావు, రేపు పోతావు, కానీ ప్రజలు అక్కడ ఉంటారు. అక్కడ రాజకీయ పార్టీలు ఉంటాయి. ప్రజాస్వామ్య పద్ధతులు రాజకీయ పార్టీలు పనిచేయాలి. ముఖ్యమంత్రి గారిని అడుగుతా, నేను చెప్తా ఉన్నాను, మీ నాయకులు అదుపులో పెట్టుకుంటే రేపు పోలింగ్ ఉంది. మీ రామగుడ్డంలో మీ కార్యకర్తలు, మీ నాయకులు మా క్యాండిడేట్ని కొట్టి విత్డ్రా చేయించారు. మంచిర్యాలలో మా నాయకులను బెదిరిస్తూ ఉన్నారు. వాళ్ళు అనేక స్థానాల్లో మా నాయకుల మీద కేసులు పెడతాం, ఇంట్లో గాంజాయి పెట్టి పట్టిస్తాం, రకరకాల బెదిరింపులు జరుగుతూ ఉన్నాయి. మంత్రులు కూడా బెదిరిస్తూ ఉన్నారు. ఇప్పుడే పొన్నం ప్రభాకర్ గారు వారి యొక్క క్యాంప్ ఆఫీస్లో జరిగినటువంటి సంఘటనకు ఇంకోటి చెప్పడం జరిగింది. స్టేట్ ఎలక్షన్ దీంట్లో కమిషన్ గారికి ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ మంత్రులు, కాంగ్రెస్ ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఇక మాదే నడుస్తుంది, మాదే రాజ్యం, మాది ఇష్టారాజ్యం అంటే నడవదు. ఇది ప్రజాస్వామ్య దేశము. ఇది ప్రజాస్వామ్య విలువలతో, మీకు ప్రజాస్వామ్య విలువలు తెలియదు, మాకు తెలుసు. కానీ ఇక్కడ ఇటువంటి ఒక సంఘటన మనకు జరిగితే మాత్రం
రేపు పోలింగ్ సరిగ్గా జరగకపోతే, పోలింగ్లో ఇటువంటి సంఘటన జరగకపోతే ముఖ్యమంత్రి గారు స్వయంగా బాధ్యతలు తీసుకోవాలని చెప్పేసి కూడా అడుగుతాను నేను. ముఖ్యమంత్రి గారే బాధ్యతలు. ఇవాళ జరిగినట్టు మహాదేవప్ప ఆత్మహత్య కాదు, అది హత్యనే. దాని విషయాలన్నీ కూడా ఈరోజు ఎలక్షన్ కమిషన్ గారికి స్టేట్ ఎలక్షన్ కమిషన్ గారికి చెప్పినాము. ఎందుకంటే వారు ఇప్పుడు ఈ సమయంలో ఇవన్నీ కూడా ఆమె చూడాలి. ఆ పోలీసును బదిలీ చేయాలి, సస్పెండ్ చేయాలని చెప్పి కూడా అడగడం జరిగింది. ఎందుకంటే ఇంత ఘోరంగా పోలీసులు ఏకపక్ష నిర్ణయము, ఏకపక్ష వ్యవహారము, ప్రజల్ని చూడకుండా ఏది ఎమ్మెల్యే చెప్తే, ఏది మినిస్టర్ చెప్తే, ఏది సీఎం చెప్తే అయిపోతుందా? ఈ దేశంలో ఒక చట్టం ఉన్నది. ఈరోజు నేను లక్ష్మణ్ గారికి, కిషన్ రెడ్డి గారికి ఇద్దరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. రాజ్యసభలో లక్ష్మణ్ గారు, లోక్సభలో కిషన్ రెడ్డి గారు ఈ ప్రస్తావన తీసుకువచ్చి మన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఒక అన్యాయాన్ని అక్కడ సభలో వినిపించడం జరిగింది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ గారిని కోరడం జరిగింది. తప్పకుండా దీనిపైన నేను విచారిస్తాను. రేపు ఆ పోలీసు అధికారులు అక్కడ పోస్టింగ్ ఇవ్వద్దని చెప్పి అడిగినాము. పోలీసులు నిష్పక్షపాతంగా ఉండాలి, అన్బయాస్గా ఉండాలి. పోలింగ్ సెంటర్స్లో గొడవలు అయితే సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కూడా మేము ఎలక్షన్ కమిషన్ అయితే నేను కూడా తెలంగాణ ప్రజలను కోరుతాను. ప్రజాస్వామ్య పద్ధతిలో రేపు పోలింగ్ మనం జరుపుకుందాం. ఎక్కువ సంఖ్యలో పోలింగ్ రాండే, మీ ఓటు వేయండి అని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా మీకు కోరుతూ మరొక్కసారి ఎలక్షన్ కమిషన్ గారిని మేము అవసరం పడితే రేపు కూడా ఎక్కడైనా గొడవ అయితే కూడా కలుస్తామని వారు చెప్పడం జరిగింది. దానికి ఒక ప్రొసీజర్ ఉన్నది. కొన్ని 7 రోజుల లోపల మళ్ళీ ఒక క్యాండిడేట్ రీప్లేస్ చేయొచ్చు. మళ్ళీ ఎన్నికల తర్వాత జరుగుతాయి. స్టేట్ అది మనకు ఐడియా లేదు. బట్ ఎక్కడైతే ఇట్నే అంటే ఇటు ఏదైనా దాంట్లో మనకు ఇచ్చారు, మనకు దేనికోసం వాయిదా వార్డు నెంబర్ అదే ఇదొకటే వాయిదా క్యాన్సిల్ కాదు, వాయిదా. మళ్ళీ వారం రోజుల తర్వాత మళ్ళీ క్యాండిడేట్ రీప్లేస్ చేసుకోవచ్చు. దాని తర్వాత మేము మాత్రమే ఆ క్యాండిడేట్ అట్టే ఉంటారు. ఆ పార్టీ వాళ్ళు బీజేపీ మాత్రం రీప్లేస్ చేసుకోవచ్చు. మళ్ళీ డేట్ ఫిక్స్ చేస్తారు. విమర్శలు చేయకపోతే ఏం చేస్తారు వాళ్ళు చెప్పు? ఏదైనా ఉన్నాం అదే సత్తా? అలా చనిపోయాడు, కనీసము చనిపోయిన బాధ కూడా పడకపోతే ఎట్లా? థ్యాంక్ యూ.